హలో పీపుల్, ముంబై నుంచి హైదరాబాద్కు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే సరికొత్త ఒక రోడ్డు నిర్మాణం జరగబోతోంది. ఇది జరిగితే చాలా దూరం తగ్గిపోతుంది. దాంతోపాటుగానే స్పీడ్ కూడా అంటే ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గనుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిస్టరీలో మరో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంకా టెక్నాలజీ ఐటీ రాజధాని హైదరాబాద్ నగరాల మధ్య దూరాన్ని తగ్గించడమే కాదు, ఈ ప్రాంతంలో కీలకమైన గ్రోత్ కారిడార్గా ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఆ ప్రాజెక్టే ముంబై హైదరాబాద్ యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అధికారికంగా జనకల్యాణ్ ఎక్స్ప్రెస్ వే. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర మొత్తం రూపురేఖలు మార్చే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ముంబై హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే. సుమారుగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్ వేని జనకల్యాణ్ ఎక్స్ప్రెస్ వేగా కూడా పిలుస్తారు. ఇది థానే, పూణే, అహల్యానగర్, బీడ్, లాతూర్ జిల్లాల గుండా ప్రయాణించి ముంబైని హైదరాబాద్తో నేరుగా కలుపుతుంది. మొత్తం 450 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ వల్ల ముంబై హైదరాబాద్ మధ్య దూరం 180 కిలోమీటర్లకు పైగా తగ్గనుంది. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చాక ముంబై హైదరాబాద్ మధ్య ఇప్పుడున్న 700 పైచిలుకు కిలోమీటర్ల దూరం కొత్తగా నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల సుమారుగా 530 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ముంబై హైదరాబాద్ ప్రయాణం అంటే సుదీర్ఘ ప్రయాణం, 14 నుంచి 15 గంటల తరబడి డ్రైవ్ చేయాల్సి వచ్చేది. ఈ కొత్త రహదారి ఫలితంగా ముంబై నుంచి లాతూర్ వరకు ప్రయాణ సమయం సుమారుగా 4.5 గంటలు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే కేవలం 2 నగరాలను మాత్రమే కాదు, మార్గమధ్యంలోని ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇండియా హిస్టరీ చూసుకున్నప్పుడు ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తుంది. యమునా ఎక్స్ప్రెస్ వే, ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, అలాగే సమృద్ధి మహామార్గ్, ఈ రోడ్స్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ మల్టిప్లై అయ్యాయి. జనకల్యాణ్ ఎక్స్ప్రెస్ వే కూడా అదే స్టోరీని రిపీట్ చేయబోతోంది. ఈ రహదారి వల్ల మొదటగా మారేది లాజిస్టిక్స్ రంగం. ఇకపై ముంబై నుంచి హైదరాబాద్ వరకు సరుకు రవాణా వేగంగా, తక్కువ ఖర్చుతో సాఫీగా జరుగుతుంది. అదే సమయంలో టైర్ 2, టైర్ 3 పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. 36,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడి అంటే కేవలం రోడ్డు మాత్రమే కాదు, అది డికేడ్ లాంగ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్. ఈ రహదారి పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల జీడీపీ గ్రోత్కు కొత్త ఇంజిన్ స్టార్ట్ అయినట్లే. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.